వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. 40 మంది మగవాళ్ళు, ఒక మహిళ, 3 గంటలు. హైదరాబాద్ బస్ స్టాప్లో జరిగిన ఈ ఘటన భారతదేశం మొత్తాన్ని షాక్కి గురి చేస్తుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక బస్ స్టాప్, ఒక ఊహించని ఘటన. హైదరాబాద్లో జరిగిన మిడ్ నైట్ ఆపరేషన్ ఇది. రాత్రిపూట ఒక మహిళ ఒంటరిగా నిలబడితే ఏమైందో ఈ వీడియోలో చూడండి. అది అర్ధరాత్రి 12:30 అవుతోంది. హైదరాబాద్లోని ఒక బస్ స్టాప్లో ఒక మహిళ ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె చుట్టూ సెక్యూరిటీ లేదు, పోలీస్ కాన్వాయ్ లేదు, కనీసం యూనిఫామ్ కూడా లేదు. అర్ధరాత్రి దాటాక ఒక మహిళ ఒంటరిగా. కానీ ఆమె సాధారణ మహిళ కాదు. ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఏకంగా ఆ ఏరియా పోలీస్ కమిషనర్. తర్వాత ఆ 3 గంటల్లో ఏం జరిగింది అంటే, మన దేశంలో మహిళల భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టినట్లు బయటపడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 40 మంది మగవాళ్ళు ఆమె దగ్గరకు వచ్చారు. కొందరు ఫుల్లుగా తాగేస్తున్నారు, ఇంకొందరు గంజాయి కొట్టి ఆ మత్తులో జోగుతూ ఉన్నట్లు అనిపించింది. కొంతమంది స్టూడెంట్స్, ఇంకొంతమంది జాబ్స్ చేసుకునే వాళ్ళు. వీళ్ళందరి ఆలోచన ఒక్కటి: రాత్రిపూట ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు, అది వాళ్ళకి అవకాశంలాగా అనిపించింది. ఇదేదో సినిమా సీన్ కాదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ ఐపీఎస్ బి సుమతి హైదరాబాద్లో చేస్తున్న రియల్ అండర్ కవర్ ఆపరేషన్ ఇది. ఇక్కడ జీర్ణించుకోలేని నిజం ఏంటంటే, ఆ రాత్రి ఆమెకు ఎదురైన పరిస్థితి మన దేశంలో మహిళలకు కొత్త కాదు. ఎందుకంటే లక్షలాది మంది మహిళలకు ఇలా భయపడుతూ బతకడం రోజు అలవాటైపోయింది. ఈ కథ హైదరాబాద్లో మొదలవుతుంది, కానీ ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఆ బస్ స్టాప్లో జరిగింది ఒక అద్దం లాంటిది. ఎవరూ చూడట్లేదు కదా అనుకున్నప్పుడు చాలామంది మగవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ అద్దంలో స్పష్టంగా కనిపించింది. అది దిల్సుఖ్ నగర్ ఏరియా. హైదరాబాద్లో పగటిపూట ఎప్పుడూ రద్దీగా ఉండే ఏరియాలో అది కూడా ఒకటి. కానీ అర్ధరాత్రి దాటాక ఆ ఏరియా రూపురేఖలే మారిపోయాయి. రోడ్లన్నీ ఖాళీ అవుతాయి, లైట్లు తగ్గిపోతాయి, మహిళలకు రక్షణ కరువు అవుతుంది. అందుకే ఐపీఎస్ సుమతి కేవలం ఫైళ్ళు, లెక్కలు, కంప్లైంట్స్ మీద ఆధారపడకూడదని డిసైడ్ అయ్యారు. గ్రౌండ్లోకి వెళ్ళారు. అసలు ఏం జరుగుతుందో స్వయంగా చూడాలి అనుకున్నారు. చూశారు. అందుకోసమే రాత్రి 12:30 నుంచి 3:30 మధ్యలో ఒక సాధారణ మహిళల మారువేషంలో బస్ స్టాప్లో ఒంటరిగా నిలబడ్డారు. ఎవరు ఆమెను గుర్తుపట్టలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ గుర్తుపట్టలేదు కూడా. ఆమె ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అని ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆమె దగ్గరికి రావడం స్టార్ట్ అయింది. కొందరు మామూలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు, కొందరు అసభ్యంగా కామెంట్స్ చేశారు, ఇంకొందరైతే ఏకంగా తమతో రావాలని పిలిచారు. కేవలం 3 గంటల వ్యవధిలో, 3 గంటల టైంలో దాదాపు 40 మంది మగవాళ్ళు ఆమె దగ్గరకు వచ్చారు. 40. ఈ నెంబర్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇది కొన్ని రోజుల వ్యవధిలో జరిగింది కాదు, ఒక వారంలో కాదు, కనీసం ఒక రాత్రి మొత్తం కూడా కాదు, జస్ట్ 3 గంటలు. దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది? చాలామంది మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురు కావడం ఇప్పుడు ఆశ్చర్యం ఏం కాదు. ఇదొక మామూలు విషయం అయిపోయింది. అందుకే మన దేశంలో చీకటి పడ్డాక మహిళలకు స్వేచ్ఛ లేదు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలో ముందే ప్లాన్ చేసుకుంటారు. కొన్ని రోడ్ల వైపు అస్సలు వెళ్ళరు. లైవ్ లొకేషన్స్ షేర్ చేస్తారు, ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తారు, ఎవరి కళ్ళల్లోకి నేరుగా చూడరు, చేతిలో పెప్పర్ స్ప్రే పెట్టుకుంటారు, వేళ్ల మధ్యలో కీస్ పట్టుకుంటారు. మహిళలు పడే ఈ మానసిక క్షోభ మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే జస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి నిమిషం ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని లెక్కలు వేసుకుంటూ బతికే పరిస్థితి మగవాళ్లకు ఉండదు. ఈ వార్త దేశవ్యాప్తంగా ఎందుకంత సెన్సేషన్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్నది పబ్లిసిటీ కోసం ప్రయత్నించే ఏదో జూనియర్ కానిస్టేబుల్ లాంటి వ్యక్తి కారామె. ఐపీఎస్ బి సుమతి తెలంగాణలోని సీనియర్ పోలీస్ ఆఫీసర్స్లో ఆమె ఒకరు. 2001 బ్యాచ్కు చెందిన ఆమె రాష్ట్రంలో ఎన్నో క్రిటికల్ కేసులను డీల్ చేశారు. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్లో పనిచేశారు. మహిళల భద్రత సంబంధించి పెద్దపీట వేశారు. మరి ముఖ్యంగా మహిళల భద్రతా విభాగాలకు కూడా
హెడ్గా వ్యవహరించారు. మల్కాజ్గిరి సిపిగా రాకముందు ఆమె తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. నిజానికి కొన్ని నెలల క్రితమే ఆమె పేరు దేశవ్యాప్తంగా మరో విషయానికి మారుమోగిపోయింది. అది మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయేలా చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు అనే వార్త. ఆమె ఆధ్వర్యంలో జరిగిన చర్చల కారణంగా గత కొన్నేళ్లలో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఆమె పర్యవేక్షించిన ఆపరేషన్స్లో దాదాపు 591 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, మావోయిస్టులు, ఇంటెలిజెన్స్ లాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ చూసుకుని ఒక ఆఫీసర్ మహిళల భద్రత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వయంగా అర్ధరాత్రి బస్ స్టాప్లో నిలబడాల్సి వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా స్వయంగా రోడ్డెక్కాల్సినంత సీరియస్ సమస్య ఇది అని. ఆమె ఇలా చేయడం ఇదే మొదటిసారి ఏం కాదు. దాదాపు 25 years బ్యాక్ ఆమె కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర డిఎస్పీగా ఉన్నప్పుడు కూడా పబ్లిక్ ప్లేసెస్లో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి అచ్చం ఇలాగే చేశారు. 25 ఏళ్ల తర్వాత ర్యాంక్ మారింది, పవర్ పెరిగింది, బాధ్యతలు కూడా పెరిగాయి. కానీ సమస్య మాత్రం అలాగే అక్కడే ఉండిపోయింది. ఈ స్టోరీలో అసలైన బాధాకరమైన విషయం ఇదే. ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ను ఇండియాలోని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీగా చూపిస్తూ ఉంటారు. అదొక పెద్ద ఐటీ హబ్, నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎన్నో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్కి అడ్డా, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరం. ఇక్కడ వేలాది మంది మహిళలు నైట్ షిఫ్ట్స్లో కూడా పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఐటీ క్యారిడార్, ఐటీ కంపెనీస్, హాస్పిటల్స్, మీడియా, కస్టమర్ సపోర్ట్, డెలివరీ, ఇటువంటి రంగాల్లో చాలామంది ఉన్నారు. ఈ సిటీలో మహిళలు ప్రతిరోజు లేట్ నైట్ ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ సిటీ నిజంగా ఎంత సేఫ్? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎన్సీఆర్బీ తెలంగాణ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం గత కొన్నేళ్లలో హైదరాబాద్లో మహిళల మీద వేలాది ఘోరాలు, నేరాలు నమోదయ్యాయి. ఒక్క 2023లోని హైదరాబాద్లో మహిళల మీద 3822, అక్షరాల 3822 క్రైమ్స్ రిజిస్టర్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. అది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 21% ఎక్కువ. తెలంగాణ మొత్తంలో చూసుకుంటే 2023లో 23,000కు పైగా మహిళా సంబంధిత కేసులు నమోదయ్యాయి. దాంట్లో మానభంగాలున్నాయి, వేధింపులున్నాయి, కిడ్నాప్లున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. రిపోర్ట్స్ చెప్తున్నమాట, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నమాట. 2024లో అయితే దాదాపు 2,945 మానభంగానికి సంబంధించిన కేసులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించి వేలాది కేసులు ఇలా నమోదయ్యాయి కూడా. లెక్కలు ముఖ్యమే, కానీ కేవలం ఆ నెంబర్స్ మాత్రమే వాళ్ళలోని భయాన్ని పూర్తిగా బయట పెట్టలేవు. ఎందుకంటే ఒక రోడ్డు మీద ఫర్ సపోజ్ ఒక రోడ్డు మీద ఒక్క మహిళకు, ఏదైనా తీసుకోండి, ఒక్క రోడ్డు మీద ఒక్క మహిళకు రక్షణ లేకపోయినా అది వ్యవస్థ ఫెయిల్యూరే కదా, అది మన సిస్టమ్ ఫెయిల్యూర్ కింద కదా వస్తుంది, అంతే కదా లెక్క. అందుకే ఆన్లైన్లో ఈ ఆపరేషన్ అందరికీ అంతలా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది లెక్కల గురించి కాదు, ప్రాక్టికల్గా ఎదురైన అనుభవం గురించి. ఒక్కసారి ఊహించుకోండి, ఒంటరిగా నిలబడిన ఒక మహిళ, ఆమె దగ్గరికి వస్తున్న 40 మంది మగవాళ్ళు, అది కూడా కేవలం 3 గంటల్లో. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆమె యొక్క పోలీస్ అని వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ప్రవర్తించింది వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్తోనే. ఎవరో బలవంతం పెడితే చేసింది కాదది, అది వాళ్ళ నైజం. ఈ ఆపరేషన్లు అందరినీ భయపెడుతున్న, బాధ పెడుతున్న నిజం ఇదే. ఇప్పుడు మరో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇలాంటి కేసుల్లో పోలీసులు ఏం చేయాలి? వెంటనే అందరినీ అరెస్ట్ చేయాలా, లేక వాళ్ళ ప్రవర్తన మార్చే ప్రయత్నం చేయాలా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ తర్వాత పోలీసులు అందులో చాలామందిని గుర్తించి కౌన్సిలింగ్ కోసం పిలిపించారు. పబ్లిక్ ప్లేసెస్లో మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు. కొంతమంది పోలీసుల పద్ధతిని మెచ్చుకున్నారు, అంటే కొంతమంది పోలీసులు ప్రవర్తించిన తీరును మెచ్చుకున్నారు. ఇంకొంతమంది కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు కూడా. కానీ పోలీసులు బహుశా మరో మెసేజ్ ఇవ్వాలనుకున్నారేమో, పెద్ద పెద్ద నేరాలు జరగడానికి ముందే ఈ వేధింపులు మొదలవుతాయి అని చెప్పి. అది మాటలతో మొదలవుతుంది. అమ్మాయిలు మనకేం చేస్తారులే అన్న అహంకారంతో మొదలవుతుంది. అంటే అమ్మాయిలు మనల్ని ఏం చేస్తారులే అన్న అహంకారంతో మొదలవుతుందంటూ చెప్పి ఉండాలనుకుంటున్నారేమో. వెంటపడ్డం, అసభ్య కామెంట్స్ చేయడంతో మొదలవుతుంది అంటూ కూడా చెప్పాలనుకుంటున్నారేమో. రాత్రిపూట ఒంటరిగా ఉంటే చాలు, మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారని నీచమైన ఆలోచనతో మొదలవుతుంది అని చెప్పి వాళ్ళ మెదళ్లలో మెదులుతుందో
అంటే మెదులుతూ ఉండొచ్చేమో. ఇది పోలీసులు బహుశా చెప్పాలనుకుంటుంది కావచ్చు. ఏదైనా ఘోరం జరిగే వరకు సమాజం ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోదు. ఆ తర్వాత సడన్గా అందరూ అసలు ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతారు. కానీ నేరాలు రాత్రికి రాత్రే పుట్టుకు రావు. ప్రవర్తన నెమ్మదిగా మారుతుంది. తప్పులు చేయడం మామూలే అన్న ఫీలింగ్ కూడా నెమ్మదిగానే పెరుగుతుంది. చూసి చూడనట్లు వదిలేయడం వల్లే ఇదంతా జరుగుతుంది. చివరికి మహిళలకు ఈ భయంతో బతకడమే నార్మల్ లైఫ్ అయిపోతుంది. ఈరోజు ఇండియా చాలా స్పీడ్గా మారుతూ ఉంది. మహిళలు పైలట్లు అవుతున్నారు, ఆఫీసర్లు అవుతున్నారు, బిజినెస్ ఉమెన్ అవుతున్నారు, జర్నలిస్టులుగా, సైంటిస్టులుగా, సైనికులుగా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎదుగుతూ ఉన్నారు. నగరాలు పెరుగుతున్నాయి, నైట్ లైఫ్ కూడా పెరుగుతోంది. కానీ ఎవ్వరూ అడగలేని ఒక్క ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. మగవాళ్ళ ఆలోచన విధానం కూడా అదే స్పీడ్తో మారుతోందా? ఎందుకంటే భద్రత అంటే కేవలం సీసీటీవీ కెమెరాలు పెట్టడం కాదు, పోలీస్ జీపులు రై 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 అంటూ తిరగడం కాదు. భద్రత అంటే మన కల్చర్, మర్యాద ఇవ్వడం. రాత్రిపూట ఒంటరిగా ఉన్న మహిళ కూడా మనలాంటి ఒక పౌరురాలే, కానీ మనకొచ్చిన ఒక అవకాశం లేదు అని మగవాళ్ళు యాక్సెప్ట్ చేయడం. అంటే రోడ్డు మీద ఒక మహిళ అర్ధరాత్రి అలా నిల్చొని ఉంటే తను కూడా మనలాంటిదే కదా అని చెప్పి అనుకోవాలి తప్ప మన అవకాశం కదా అని చెప్పి మగవాళ్ళు అనుకోకూడదు. మనకొచ్చిన ఒక అవకాశం కాదు అని మగవాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. బహుశా అందుకే ఈ ఆపరేషన్ కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. ఎందుకంటే ప్రతిరోజు సాధారణ మహిళలు పడే బాధను ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక రాత్రి స్వయంగా అనుభవించారు. ఫైల్స్ ద్వారా కాదు, క్రైమ్ రిపోర్ట్స్ ద్వారా కాదు, ప్రెస్ మీట్స్ ద్వారా అస్సలు కాదు. నేరుగా రోడ్డు మీద అర్ధరాత్రి ఒంటరిగా ఒక మహిళ, 3 గంటలు, 40 మంది మగవాళ్ళు. ఆ ఒక్క నెంబర్ చాలు దేశవ్యాప్తంగా దీనిపై ఒక చర్చ జరగడానికి. ఇది కేవలం హైదరాబాద్ గురించే కాదు, ఎవరు చూడనప్పుడు మనం ఎలా మారుతున్నాం అన్న దాని గురించి. ఎందుకంటే ఒక మోడర్న్ సిటీ అంటే ఫ్లైఓవర్స్ కాదు, పెద్ద పెద్ద మాల్స్ కాదు, ఐటీ టవర్స్ అంతకంటే కాదు. దీనికి అసలైన పరీక్ష ఒక్కటే. అర్ధరాత్రి దాటాక ఒక బస్ స్టాప్లో ఒక మహిళ భయం లేకుండా ఒంటరిగా నిలబడగలదా? దీనికి సమాధానం ఇంకా ఖచ్చితంగా చెప్పలేకపోతే బహుశా మనం చెప్పుకుంటున్నట్లు మన నగరాలు ఇంకా అంత మోడర్న్గా మారలేదేమో, లేకపోతే అంత మోడర్న్గా మారట్లేదేమో. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పనిసరిగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.